నమస్కారం అండి. డిలీషియస్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు చేయబోయే వంట మామిడికాయ పప్పు. మామిడికాయ పప్పులో కావలసిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, అరకప్పు మామిడికాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమోటాలు ముక్కలు. మామిడికాయ పప్పులో కందిపప్పు కుక్కర్లో వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. టమోటా ముక్కలు, మిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక కొంచెం గిన్నె పెట్టుకోవాలి, పొంగకుండా చిన్న గిన్నె పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని 5 విజిల్స్ రానివ్వాలి. పప్పు తాలింపు వేయడానికి పదార్థాలు: 1 స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిర్చి 4, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ, కరివేపాకు. ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తాలింపులో కొంచెం మరింత బాగుంటుంది. తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. చిటపట వేగుతున్నాయి. తర్వాత వెల్లుల్లిపాయ వేసుకోవాలి. మిర్చి, ఎండుమిర్చి వేగాలి, బాగా వేగాలి. తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఉల్లిపాయలు. పప్పు పోయాలి. మామిడికాయ పప్పు తయారైంది. సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. తయారైపోయింది. బౌల్లోకి కొంచెం కాగనివ్వాలి. బాగా కాగనిచ్చిన తర్వాత బౌల్లో తీసుకోవాలి. పప్పు బౌల్లో తీసుకోవాలి. పోపు కొంచెం తీసి పక్కన పెట్టాను. కొంచెం పైన వేస్తాను. కొంచెం గార్నిష్ కోసం తీసాను పైన. మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్.